చిన్న మాట వింటారా? ఓ వ్యక్తి ఇంట్లో అడ్డంగా ఒక రాయి ఉంటే దాన్ని తన్నుకుంటూ వెళ్తున్నాడు, కానీ దాన్ని మాత్రం తీయట్లేదట. ప్రతిరోజు దెబ్బ తగులుతూ ఉండింది. దానివల్ల చాలా పెద్ద గాయం అవుతుంది, నొప్పి కలుగుతుందని తెలిసినప్పటికీ వదిలేశాడు. పక్కన వ్యక్తి అన్నాడు, దాన్ని తీసి పక్కన పెడితే అయిపోతుంది కదా, ఎందుకంత బాధ అని. అది నేను పెట్టలేదు కదా, నేను తీయను అన్నాడు. అలానే ఒకరోజు పెద్ద గాయం, ఈ కాలు తీసేయాల్సి వచ్చింది. అప్పుడు నొప్పి ఎవరికి, బాధ ఎవరికి? ఆ చెప్పిన వ్యక్తిగా, అక్కడ అడ్డంగా ఉన్న రాయిదా? జస్ట్ తీసి పక్కన పెడితే అయిపోయేదానికి కాలే తీసేంత వరకు వెళ్ళిపోయిందంట. అప్పుడు రియలైజ్ అయితే ఏంటి, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. నేను అదే చెప్తున్నా, చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో ఎవరైనా వచ్చినా మీకు తెలియకుండా మిమ్మల్ని బాధ పెడుతూ అది మీరు ఇది కాదు అని తెలిసిన తర్వాత అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అర్థం చేసుకోవట్లేదు అని అంటే మీ వేగం మీరు చెప్పడానికి ట్రై చేయండి. ముందుగానే చెప్పుకుంటే సరిపోతున్న దానికి అనవసరంగా కాలు తీసేంత పెద్ద పెద్ద డెసిషన్స్కి వెళ్ళారు అని అంటే నొప్పి నీకే, బాధ నీకే, గాయం కూడా నీదే. ఎదుటి వ్యక్తి చూసి బాధపడగలరే కానీ నీ నొప్పిని తీసుకోలేరు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను, కానీ మీకు ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.